క్యాలెండర్ మార్పుతో వచ్చిన కొత్త సంవత్సరం. సో క్యాలెండర్ మార్పు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, సో కొత్త సంవత్సరం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రగుప్త తన చిట్టా మొదలెడుతుంది ఫ్రెండ్స్. జనజీవన స్రవంతిలో మనం ఉండాలి కాబట్టి శుభాకాంక్షలు చెప్పుకోవాలా. నేను చిట్టా ఏం పెట్టాలి, అలా కంప్లీట్గా చిత్రగుప్త లోగో పెట్టిన. ఎందుకనంటే ఒక గాసిప్ నడుస్తుంది, మొత్తం దేశంలోనే గాసిప్ నడుస్తుంది. నేను ఇది గాసిప్ అంట, ఎందుకంటే నాకు నచ్చుతాడు అని చెప్పి నేను సపోర్ట్ చేయడము, నాకు ఇలా నచ్చలేదని చెప్పి నేను గడపరదించడము. ఈ గాసిప్లా ఒక పెద్ద చర్చనీయ అంశమైంది. ఈ చర్చ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే అర్నబ్ గోస్వామి అని చెప్పి అసలు ఏదో అర్నబ్ ఫోన్ చేసి అందరికీ చెప్పినట్టు చాలామంది లెక్చర్స్ ఇస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ స్టాండ్ ఏంది, అర్నబ్ గోస్వామితో పంచాయతీ ఏంది అని చెప్పి కొంచెం మనం సంక్షిప్తంగానో ఏదో ఒకటైతే ఖచ్చితంగా మాట్లాడాలి. బికాస్ నరేటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది దేశంలో. అర్నబ్ గోస్వామి నాకు తెలిసి ఇండియన్ మీడియాలో ఆయన పేరు మళ్ళా సపరేట్గా ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్నబ్ గోస్వామి గురించి ఒకసారి మనం మాట్లాడితే ఇలా ఇష్యూ ఏంటంటే మొన్నటిదాకా మోదీకి సపోర్ట్ చేసిండు, ఇలా యాంటీ మోడీ నరేటివ్ నడుపుతున్నాడు, యాంటీ బీజేపీ నరేటివ్ నడుపుతున్నాడు. అయితే ఇలా రెండు సున్నితమైన అంశాలు ఉన్నాయి నా దృష్టిలో. దిస్ ఈజ్ ప్యూర్లీ నా పర్సెప్షన్ బేస్డే చెప్తున్నా. సున్నితమైన అంశాలు ఏంటంటే గవర్నమెంట్ పాలసీలను ప్రశ్నించడము అనేది తప్పు కాదు. ఎప్పటికీ మనం మనుషులం, ఖచ్చితంగా మనతో తప్పులు అవుతాయి. సో నేనేమంటా అంటే ప్రశ్నించడం అనేది తప్పు కాదు. ఈ ప్రశ్నలు ఏవైతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో అది అంచెలంచెలుగా ఈవెన్చువలీ ఇఫ్ ఇట్ క్రాసెస్ ది లైన్, అది లక్ష్మణ రేఖ దాటి దేశాన్ని ఉద్దేశించేటట్టు మాట్లాడుడైతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అందులో కూడా రెండు రకాల చర్చలు వస్తాయి. ఆ రెండు రకాల చర్చలలో ఎవరు దీన్ని సమర్థిస్తారు, ఎవరు దీన్ని సమర్థించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్గా నిజంగా చెప్పాలనంటే ఒక 2-3 డేస్ నుంచి గట్టిగా నడుస్తుంది అర్నబ్ గోస్వామి మీద. అరావళి కేసు నుంచి చాలా గట్టిగా నడుస్తుంది. అరావళి నుంచి నడుచుకుంటే ఇప్పుడు చిలికి గాలివాన అయ్యేది దురంధర్ సినిమా దాకా వచ్చింది నిన్ననో మొన్ననో డిబేట్లో. అన్లైక్ అర్నబ్ గోస్వామి కాల్స్ దిస్ దురంధర్ మూవీ ఎ ఫిక్షన్ అని అంటాడు. ఆబ్వియస్గా క్యారెక్టర్ల పేర్లు మార్చి ఏదైతే చేస్తుంది మూవీ ఫిక్షన్ అవుతుంది. నేను అందుకే అన్నా కదా రెండు రకాల చర్చలు ఉంటాయి. నేను అర్నబ్ గోస్వామికి మద్దతు ఏం తెలుపుతలేను. ఇది కంప్లీట్ చిట్టా అయినాక మీరే మీ అనాలిసిస్ ఏందో నా కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నా పర్సెప్షన్ కూడా తప్పు ఉంటే నేను కరెక్ట్ చేసుకోవాలి కదా, బికాజ్ ఫ్యాక్ట్ బేస్డ్ మన ఛానల్ ఎప్పుడు. అయితే ఎప్పుడైతే దురంధర్ మూవీ ఫిక్షన్ అంటాడో, దురంధర్ మూవీలో కూడా క్లియర్ కట్గా అలా మనం రాసినాం బేస్డ్ ఆన్ ట్రూ ఇన్క్రెడిబుల్ ఇన్సిడెంట్స్. తథ్య ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. మిథ్య కూడా ఉన్నదా అంటే ఉన్నది. ఇప్పుడు పేర్లు ఏవైతున్నాయో మనం పేర్లు మార్చి పెట్టినాం, కొంతమందివి పేర్లు మార్చినాం, వేరే పేర్లు కామన్గా పెట్టినా కొన్ని పేర్లు మనం మార్చినాం. ఎందుకు మార్చాలంటే మార్చాల్సి వస్తుంది సినిమా కాబట్టి. కొంతమంది క్యారెక్టర్స్ యాక్చువల్లీ యూ ఆర్ నాట్ రన్నింగ్ ఏ డాక్యుమెంటరీ లేకపోతే బయోగ్రఫీ నడుపుతున్నావు, సినిమా నడుపుతున్నాం. ఫిక్షన్ అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు చెక్ దే ఇండియా కూడా ఫిక్షనే, కాకపోతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. మళ్ళీ ఇవి జరిగినాయి దేశంలో. 26/11 జరిగింది, ప్లేన్ హైజాక్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అంటే కాన్సెప్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజలకు నిజాన్ని ఏ రకంగా, ఇప్పుడు కారు వాకి తలాషి అని చెప్పి ఇట్లా వేసుకొని పోతుంటే కమాండో దురంధర్ పాట పాడుకుంటూ పోతున్నట్టయితే కాదు కదా. ఓ మాట అడుగుతున్నా, ఓ మంచి అప్పుడు సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడితే అప్పుడు సెల్ ఫోన్లు లేవు అని దేర్ విల్ బీ సర్టన్ ఫిక్షియస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నేనేమంటున్నా అంటే క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఏంది అని అనేది ఇంపార్టెంట్. అర్నబ్ తన పర్సెప్షన్ చెప్తాడు, గిరీష్ తన పర్సెప్షన్ చెప్తాడు. బట్ పర్సెప్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ రియాలిటీ. But if perception time and again fails to prove that it is not a reality, then perception obviously becomes a reality. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది అభిప్రాయం అని చెప్పిన, ఈ అభిప్రాయాన్ని నేను పదే చెప్పినప్పుడు అది నిజం కాదు. బట్ ఇది పదే నేను నిజాన్ని నిర్ధారించకపోతే నీ అభిప్రాయానికి ఆబ్వియస్గా అది అభిప్రాయం నిజమైపోతుంది. సో ఇట్లా నడుస్తుంది నరేటివ్ వార్ మొత్తం. 2 సంవత్సరాల ఆయువు చిత్రగుప్తకి, 2 సంవత్సరాలే మేము మార్కెట్లో ఉండి. నాకు అర్థమైంది ఏంటంటే యాడ్ ఏజెన్సీలలోనో యూట్యూబ్ రెవెన్యూతోనో ఛానళ్ళు పెద్దగా నడవాయి. నాకు అర్థమైంది ఇప్పుడు మీడియా పిక్చర్ ఫ్రేమ్ అంటే ఐ వీన్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఒక మంచి రెప్యుటేటెడ్ కంపెనీలో నేను ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క పనిచేసిన, మంచి పొజిషన్లు ఉంటుండే. ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత, రిజైన్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ ఎట్లా నడుస్తాయనేది తెలుస్తుంది. ఎందుకంటే హ్యావింగ్ ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండస్ట్రీలో తెలుస్తుంది కదా మార్కెట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు ఈ మీడియా ఇండస్ట్రీకి నేను యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. మీడియాలో ఎట్లుంటుంది అంటే యాడ్ ఏజెన్సీస్ లేకపోతే ఇది కాదు. మెయిన్ ఏముంటుంది అంటే టీఆర్పీస్. ఆ టీఆర్పీలు ఏ రకంగా లేస్తాయనే దాని మీదనే కంప్లీట్గా మీ ఛానల్ యొక్క హెల్త్ కార్డ్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ టీఆర్పీ కోసం ఏం చేస్తారనంటే, గిరీష్ టీఆర్పీ అని అంటే మాకు అర్థమయ్యే విధంలో చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్
నేను గద్దను కాకి అని చెప్తా, కాకిని గద్ద అని చెప్తా. ఎందుకంటే రెండు ఎగురుతాయి పక్షులు, ఆకాశంలో ఎగురుతాయి, రెండు నల్లగుంటాయి. మళ్ళీ గద్ద కాకిని అటాక్ చేయదు, కాకి మాత్రం గద్దను అప్పుడప్పుడు అటాక్ చేస్తుంది. సో దూరంకేం చూస్తే గద్ద కాకి ఒకటే అంట. సో గద్దను కాకి అని చెప్పడమే ఒక నరేటివ్ బిల్డింగ్. దూరం ఉంటుంది కాబట్టి నీ అజంప్షన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ అజంప్షన్స్ ఎంత రియాలిటీ ఉంటాయి అని అనేదే నీ టీఆర్పీ బిల్డింగ్ ఇటుకని మొదలవుతుంది. సో అది ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆ టీఆర్పీని పెంచనీకే నువ్వు ఖచ్చితంగా నరేటివ్ బిల్డింగ్ చేసుడు మొదలెడుతావు. మళ్ళీ ఇప్పుడు అర్నబ్ చేస్తుందా లేదా నాకైతే అర్నబ్ ఫోన్ చేసి చెప్పలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్లో పనిచేయాలి. అయితే డేటా ఏం చెప్తున్నదనంటే ఏదైతే ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఒక యాంగిల్ తీసుకున్నాడు కదా, అర్నబ్ యాంగిల్ అని ఒకటి తీసుకున్నాడు కదా, 556%, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, 556% ఆయన టీఆర్పీ రేటింగ్ మళ్ళీ మార్కెట్లో పెరిగిందంట. అంటే టీఆర్పీ రేటింగ్ మార్కెట్ చేయడం కోసం గిరీష్ మోడీని తిడతాడా? మోడీ అనే వ్యక్తి ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తి, పాలసీలు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఒక నిన్న వీడియో చేసిండు, ఏమన్నానంటే మీరు పటాకాలు కాలవనికే 7 కోట్లు ఖర్చు చేస్తారా, 70 లక్షలు ఖర్చు, సారీ ఏమంటారు 70 లక్షలు ఖర్చు చేస్తారా, పైసలు ఎడికైనా వస్తున్నాయి మీకు? పాలసీ అవు కదా, పటాకాలు 7 నిమిషాలు కాలవనికే 70 లక్షల, కరెక్టే కదా అన్న ఇంపాక్టు. భారతదేశం ప్రతిసారి చైతన్యవంతమైన ప్రజలు ఉన్న దేశం రా నాయన. మనం రియాక్ట్ కాకపోయినా ప్రతిసారి ఇన్నాం ఏం జరుగుతుంది అనేది మనం చూసినాం. లేకపోయినుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఇంకా నడిపిస్తూనే ఉంటుండే రాజ్యాలు కాదా నేను చెప్పింది. ఇది ఫ్యాక్టు. ప్రజలు ఇంటరు, మోకా దొరికినప్పుడు చోకా కొట్టేస్తారు. ఇది భారతీయత, ఇది తరతరాలుగా వస్తున్నామన్న డిఎన్ఏ. అయితే ప్రభుత్వానికి యాంటీ పోవడం అనేది దేశానికి యాంటీ పోవడం అని నేను కాదనంట. ఇప్పుడు సబ్జెక్టు రిఫరెన్సులు కొన్ని తీసుకుందాం. అరావళి కేసులో బీజేపీ మీద ఏదైతే రుద్దిండు చూడు మన అర్నబ్, దీని మీద నాకు ఒక డిబేట్ ఉన్నది, నాకు అర్నబ్కి కూడా. దో ఐ అడ్మైర్ హిమ్, నాకు ఇష్టం. అరావళి విషయంలో కాడికి వస్తే ఇక్కడ ప్రభుత్వము ఇన్వాల్వ్ అయింది అని అనేది నాకు ఏడ కనబడలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు తీసేసింది. ఇక్కడ కోర్టు మధ్యలోనే డెసిషన్స్ జరిగినాయి తప్ప ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఏమైందని అనేది నాకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ 1969 నుంచి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1969 నుంచి 1990s వరకు అరావళి మీద కొన్ని జియోలు వచ్చినాయి. సంగే మర్మర్ పత్తర్ తీయాలా, అక్కడి నుంచి అదే తీయాలా అని చెప్పి దాని మీద జియోలు కూడా వచ్చినాయి. నా మీద కింద మా దగ్గర ఒక పిల్లగాడు పాపం రోజు కమెంట్ పెడుతుంటాడు, అన్న నువ్వు అరావళి మీద మాట్లాడు అని. ఇక్కడ రాజకీయ ముద్దనే లేదు బ్రదర్, నేను ఏం మాట్లాడాలి? కోర్టు డెసిషన్స్ ఇచ్చినాయి, మళ్ళీ కోర్టు వెనకకి తీసేసుకున్నాయి. ఇది 1969 నుంచి వస్తున్న డెసిషన్స్. మళ్ళీ అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు తప్ప బీజేపీ ప్రభుత్వం, మిగతా అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు మళ్ళీ నేను పోతే అగో చూసినావా నువ్వు పాత అనేది అవుతున్నావు అని అంటారు. అందుకే ఐ హ్యావ్ చూజన్ టు కీప్ క్వైట్. ఇక్కడ అత్యున్నత న్యాయస్థానమే ఇన్వాల్వ్ అయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డిబేట్ ఏమొస్తుంది అంటే మళ్ళీ దీన్ని అర్నబ్ ఇంతగానం రాజకీయ ముద్ద ఎందుకు చేసిండు అని అంటే నా యాంగిల్ ఈజ్ టీఆర్పీ. సస్టైన్ కావాలి కదా, ధర్మస్య మూల్యం అర్థస్య, అంటే నీ ధర్మం నిలబడాలంటే ధనం మినిమం ఉండాలి. మళ్ళీ టీఆర్పీ లేకపోతే నేను ఏడికైనా నడుపుతా అనే కాన్సెప్ట్లో అర్నబ్ ఉన్నాడా అనేది అర్నబే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక నువ్వు నేను ఎంత డిబేట్ మాట్లాడుకున్నా ఒకడు అర్నబ్ ఖిలాఫ్ అవుతాడు, ఒకడు అర్నబ్కి పాజిటివ్ అవుతాడు, నాసుంటాడు, మధ్యలో నిలబడతాడు. ఎందుకంటే ఒక్కోసారి అడ్మైర్ చేసినాం కదా. ఇప్పటికీ నేను ఒకటి పాస్తా ఏంటంటే ట్రంప్కు మనం సపోర్ట్ చేసినాం కదా, గిట్ట తయారైంది రా భయ్. ఉంటుంది. ఏ డెసిషన్ ఈజ్ ఏ డెసిషన్ వెదర్ ఇట్ విల్ బికమ్ గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాక తెలుస్తుంది. నేను డెసిషన్ తీసుకున్నా, అరే ట్రంప్ గెలిస్తే మంచుకుంటుంది కదా, మన భారతీయులు మంచుకుంటారు కదా అంటే వీడికి ఇట్లా తయారైతే మనకేం తెలుస్తుంది. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ డెసిషన్, బట్ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. చిత్రగుప్త్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు అర్నబ్ గోస్వామి కూడా కరెక్టా రాంగ్ అనేది అర్నబ్ గోస్వామి చెప్పాలా, గిరీషో ఎలా ఏమలేనో చెప్తే కాదు కదా. అండ్ లెట్ us కమ్ టు దిస్ రేప్ ఏదైతే కేసు ఉందో దాని మీద ఫుల్ చర్చ చేస్తున్నాడు అర్నబ్. అసలు ఒకటే అందులో ఒక 5 పారామీటర్స్ దొరికినాయి నాకు కూడా, ఎక్కడ కూడా అవి సింక్ అయితే లేవు క్రైమ్కి. ప్లస్ ఇంకొకటి ఆ సెంగూరో ఎవరో పేరు ఆయన ఏమంటుండు, నేను నార్కో టెస్ట్కి రెడీ ఉంటారా భయ్. మళ్ళీ ఆ పిల్లని కూడా నార్కో టెస్ట్కి రామని అంటే పిల్ల డినై చేసిందట. దాని తర్వాత ఏదో ఫోన్ కాల్ బయటికి పడ్డది, ఆమె ఆ ఫోన్ కాల్లో అలా చాచానో ఎవరో ఉన్నారు, బాబాయ్ ఎవరో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. ఆయన ఏదో మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇక్కడ డ్యామేజ్ చేసుకో, అది చేసుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదంతా గాగా నాకు నచ్చలే, నేను అందుకే మాట్లాడలేను. నాకెందుకో చాలా మన సబ్జెక్ట్కి అంటే జబర్దస్త్ టీఆర్పీ వస్తుంది చిత్రగుప్త్కి, మస్తు రప్పని లేస్తుంది ఛానల్ ఇట్లాంటి మసాలా కంటెంట్ మాట్లాడితే. కానీ ఇది ఒప్పుకోవాలి కదా, ఇది ఒప్పుకుంటే కదా, ఇది ఒప్పుకుంటే ఇది యాక్టివేట్ అవుతుంది, ఇది యాక్టివేట్ అయితే వీళ్ళకైనా మాట వస్తుంది. ఇదే ఒప్పుకోలే, ల్యాప్టాప్ ఒప్పుకుంటుంది వచ్చు, కంటెంట్ క్రియేట్ అవుతుంది వచ్చు, కాదని అంటలేను. మసాలా మసు కొడతాం మేము కూడా, కొట్టమని కాదు. కాకపోతే దానికి సొసైటీకి ఏం ఉపయోగపడ్డది అని అంటే దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. బట్ అర్నబ్ హ్యాస్ చూజన్ దట్ సబ్జెక్ట్, ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ కనెక్టింగ్ ది డాట్స్. అసలు ఏం జరిగింది, నార్కో టెస్ట్ దగ్గర నేను రెడీ అని అన్నాడు, ఆ పిల్ల రెడీ లేదనంటే అన్ని ఖైల్ ఖతం కదా అనిపిస్తుంది కామన్ మ్యాన్కి. మళ్ళీ అర్నబ్ దీన్ని ఎందుకు తీసుకొని పోతున్నాడు అనేది అర్నబే చెప్పాలా.
అర్నబే చెప్పాలా. అరావళి విషయంలో కూడా సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు డెసిషన్ తీసేసింది. నౌ కమ్స్ ద బ్యూటిఫుల్ పాయింట్. మళ్ళీ నువ్వు ఇప్పుడు సమర్థిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? అరే ఒక మనిషి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసుకుంటా, టైమ్స్ నౌలో పనిచేసుకుంటా రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ తీసుకొని వచ్చి దేశానికి పరిచయం చేసిండు చూడు. ఇగో ఈ మనిషి సమర్థత ఎంత దేశాన్ని నడపనీకేనని ఈడ మార్కులు ఏం అర్నబ్ గోస్వామికి? ఆనాడు యూపీఏ సర్కారులు ఉన్నప్పుడు ఇది జరిగింది. యూపీఏ సర్కారులు ఉన్నప్పుడు ఒకసారి మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. 26/11 అప్పుడు అంటే ఇలా దరిద్రం దండయాత్ర చేస్తుంది, నాకు అదే అర్థమవుతలేదు. మీరు ఒకసారి ఆలోచించి మీరు కమెంట్ చేయండి అంతే. మీరు కూడా ఆలోచించాలి. నేను చెప్పిందే కరెక్ట్ కాదు ఎప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉత్కారేయన్ రియన్ అన్న ఏ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, మీకు చెప్పరు ఒకసారి. సో ఇలా టాపిక్ ఏంటంటే 26/11 ఏదైతే దాడి జరిగిందో మన మనసులన్నీ నిజంగా చెప్పాలనంటే ప్రతి భారతీయుడు రక్తపు కన్నీళ్ళు చూసినాం అలా కళ్ళల్లో. ఏంద్రా ఇది, ఈ యూపీఏ అయితే కంప్లీట్గా టెర్రరిస్టులకు మద్దతు తెలిపినట్టే ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిర్రు, హిందూ టెర్రరిజం చేస్తున్నారు, ఆడ చేతికి ఎర్ర తాడు ఉన్నది, ఆరెంజ్ తాడు ఉన్నది, ఇట్లాంటి నరేటివ్లో నడుపుతుంటే మనోడు డంకేపే చోట్ కాల్ తీసుకొని కొట్టిండు. అటు పాకిస్తానీ డిబేట్ మేజర్ జనరల్ని పిలిపించి ఇక్కడ మన దగ్గర నుంచి గౌరవ్ ఆర్య, జీడి బక్షి లాంటి వాళ్ళని పిలిపించి భారత్ యొక్క ఆర్మీ సమర్థతను భారత్కి పరిచయం చేసిండు. అండ్ ఈ వాజ్ రూలింగ్ దట్ ప్రైమ్ టైం. అప్పుడు అర్నబ్ గోస్వామి షో చూడండి, పండేది లేదు దీని తల్లి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఐ మీన్ హీ డజంట్ నీడ్ టు ప్రూవ్ హిస్ పేట్రియాటిజం యార్, డజంట్ నీడ్ టు ప్రూవ్ హిస్ పేట్రియాటిజం. ప్రతిసారి నేను ఒక మాట అంట నా పూర్వలకు, మా చిత్రగుప్తుల అన్న వాడు ఇట్లా చేసిండు గిట్లా చేసిండు. ఆ సిచ్యువేషన్లో వాడు తప్పయింది కాదని అంటలే, బట్ అంత జర్నీ మంచుకున్నది కదా ఇప్పటిదాకా, దాకా జర్నీ మంచుకున్నది కదా మనతో. ఇది ఒక్క ఇబ్బందితో మనం దూరం చేసుకుందాం. వాడు మనం దూరం అయితే అది వేరే విషయం, బట్ ఆ జర్నీ అనేది మనకు సాఫీగా జరిగింది కదా. సరే కూర్చొని మాట్లాడుకుందాం కదా అనేది ఒక టాపిక్ వస్తుంది. కూర్చొని మాట్లాడడానికి ఇప్పుడు అర్నబ్ కూర్చుంటాడా, మోదీ కూర్చుంటాడా అనే దానికంటే 26/11 ఎవడు అసలు పాకిస్తానీ మీడియాని కచ్ 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 లివర్ పంక్చర్ చేసింది అర్నబ్ గోస్వామి కాదా? ఓ మాట అడుగుతున్నా. నేను కూడా కొన్ని వ్యతిరేకిస్తా, గుడ్డి నమ్మకాల నేను కూడా ఏం చెయ్య. మొన్న చీఫ్ జస్టిస్ గవాయ్, మాజీ చీఫ్ జస్టిస్ గారిని పిలిపించి కొంచెం ఆయన అథారిటేటివ్ లాగా మాట్లాడిండు. నేను నచ్చలేదు అని చెప్పా, బట్ అది కరెక్ట్ కాదు. ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆయన ఇంకొక మాట కూడా, నేను ఒక చైర్ వేస్తున్నా, ఖాళీ చైర్ వేసి చెప్తున్నా, ఇక్కడ మోదీ గారు రావాలా, మళ్ళీ రాలే కాబట్టి నేను ఖాళీ చైర్ వేస్తున్నా, అమిత్ షా గారు రావాలి అంటే పేర్లు అట్లా తీసుకోలే అయినా కానీ ఆయన స్టైల్ అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఒక వ్యక్తిని వ్యతిరేకించు, బట్ ఆయనకున్న పోస్టు మనందరి పోస్టు కదా, హీఈస్ రిప్రజెంటింగ్ భారత్ కదా, నేను అదంట. అయితే అర్నబ్ తీసుకున్న పాలసీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది భారత్కి మళ్ళీ ఖిలాఫ్ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఖిలాఫ్ కాదని అంటున్నా తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో ఇవాళ ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు జూన్ తర్వాత, 2014 జూన్ నుంచి. అంటే ఇంతకుముందు గర్వపడలేదా గిరీష్ అని అంటే గర్జిస్తున్న భారత్ నేను ఈరోజు చూసిన, నేను ఆ జనరేషన్కి వచ్చినోడిని. సో ఇలా భారత్ నిలబడ్డది అని నా బరువు కనబడుతున్నది, లేకపోతే రోబోట్లు నిలబడ్డరు అని అన్నది. సో నాకు అక్కడ ఆ మనిషికి వాల్యూ ఇవ్వబుద్ధి అవుతుంది. బికాస్ భారత్ని 148 కోట్ల జనాభా ఎట్లా ప్రేమిస్తుందో అట్లా ప్రేమిస్తున్నాడు ఒక వ్యక్తి, భారత్ని అట్లా ముంగడ పెడుతున్నాడు ఆ వ్యక్తి. సో ఖచ్చితంగా చేస్తాం, బట్ దట్ డజంట్ మీన్ ఆయనని వ్యతిరేకించిన మాత్రాన భారత్ని వ్యతిరేకించినట్టు కాదు. ఆయన పాలసీలు కొన్ని తప్పుంటే వ్యతిరేకిస్తాం. చిత్రగుప్తులో నేనే అన్నా, మోదీజీ అసలు మీరు ఫామ్ లాస్ట్లో ఎందుకు యూటర్న్ చేసిరు అని. వెన్ ఐ సే దిస్ ఇలా బీజేపీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మండుతుంది. మాసుంటి దేశభక్తులకు, మాసుంటి భారతీయులకు, మాసుంటి రైట్ వింగ్ కట్టర్ హిందూ అని చెప్పుకునేటప్పుడు కొంచెం మండుతుంది మోదీజీ. ఏంటంటే ఎలక్షన్ల కంటే ముందు ఏదో డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసోసియేషన్ అని చెప్పి మోదీ గారు ఒక మీటింగ్ పెట్టిండు. పెద్ద వాళ్ళు వచ్చిర్రు అట్లా. అందులో అమిత్ షా గారి పక్కన పొద్దున్న లేస్తే బీజేపీని తిడతారు, లల్లా పేర్లు నేను తీసుకోను కానీ ఆ టిప్సీ టాప్లు అందరు పక్కకు కూర్చున్నారు. యాక్చువల్ రైట్ వింగర్లు మిస్ అయ్యారు. అరే మేమేమో పొద్దుగాల నుంచి దాడులు చేయించుకొని జేబులకి పైసలు పెట్టి ఖర్చు చేస్తే వీళ్ళు గాలని కూర్చోబెట్టుకుంటారు. 60 మాకు ఒక రూపాయలు ఇచ్చేది లేదు, ఎవరు లేడు, మమ్మల్ని ఉల్టా దాడులు చేస్తారు. గుండె పగులుతాం, పగలమన్నది కాదు. ఓకే ఫైన్, అంటే ఈ చిల్లరాలు అడ్డమైన నరేటివ్లు బిల్డ్ చేస్తున్నారు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. వీళ్ళని చేసేస్తే ఇంకా దేశం గట్టిగా అవుతుంది అన్న ఉద్దేశం మాసుంటోళ్ళు మళ్ళీ కౌంటర్ నరేటివ్స్ క్రియేట్ చేస్తారు సొసైటీలో, అది వేరే విషయం. బట్ మనసులో ఉన్న మాట ఒకసారి ఓపెన్గా మాట్లాడదామని చెప్తున్నా. సో ఇటు జర మండుతుంది రైట్ వింగర్లకు. మనకేం చేస్తారు రా బొంగు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ తీసుకుందాం, వాళ్ళు మాట్లాడరు. అసలు ఇలా అధికార ప్రతినిధులు అనేది పార్టీలలో ఉన్నారా ఫ్రెండ్స్? మీడియా ఛానల్ అధికార ప్రతినిధులు అయినారు. నేను కులేయాం చెప్తున్నా, చెప్పకుండా కొంతమంది ఎన్కాష్ చేసుకుంటున్నారు.
సో ఇలా అర్నబ్ గోస్వామి జర్నీ చూద్దామని అంట, కన్క్లూషన్స్ ఎందుకు డ్రా చేద్దామని అంట. ఈ వాజ్ అ ఫినామినల్ గా యార్. ఏందో మళ్ళీ అర్నబ్ అడగాల అంట, ఏం జరుగుతుందో తెలియాలా అంట. ఇండియా టుడేని కట్టుమన్, ఇండియా టుడే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది, మీరు ఎమర్జెన్సీ టైం నుంచి ఆ పత్రిక మంచిగానే ఉన్నది కదా. రాహుల్ గాంధీ అసలు ఏం కట్టలు కట్టిండు అని కాంగ్రెస్ వాళ్ళే నెత్తి గోక్కోవాలా. రాహుల్ గాంధీ ఏం చేసిండు మామ అని చెప్తే నెత్తి గోక్కోవాలా, వాళ్ళకే తెలియదు. కానీ ఇండియా టుడే ఫ్రంట్ పేజ్లా కవర్ పేజ్లా రాహుల్ గాంధీ ఫోటో వస్తుండే. భారత భవిష్యత్ అని చెప్పి ఎన్నిసార్లు రాలేరా, ఏం కట్టలు కట్టిండు అని అంటే మనకే దొరక దుర్బిని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. అట్లాంటి దాంట్లో నుంచి మనోడు ఒక అబ్సల్యూట్ పెట్టిండు చూడు, ఒక ఛానల్ తీసుకొని వచ్చి అర్నబ్ గోస్వామి. ఫైన్, నేను సమర్థిస్తలే అర్నబ్ గోస్వామి. నేను ఇప్పుడు అన్నా కదా, ఇప్పుడు ఆ రేప్ కేస్ విక్టిమ్లను అంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం ఏమున్నది? 5 అంశాలల్లో కోన్కిస్కా గొట్టం నాది మాకే అర్థమవుతుంది. ఆడ కామన్ మ్యాన్ నరేటివ్ ఎట్లుంటుంది, నార్కో అనాలిసిస్ నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి చెప్తున్నాడు కదా, సెంగూరు ఏమో పేరు ఉన్నది కదా ఆయన. అదే కాల్ రికార్డింగ్ బయటపడ్డది, ఆమె మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయని బయటపడ్డది. ఇది మళ్ళీ కల్పితమా కాదా దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయి. బట్ అలా కామన్ మ్యాన్ పర్సెప్షన్ ఎట్లుంటుంది బ్రదర్? నేను నార్కో టెస్ట్ నువ్వు రెడీయా? మనం పచ్చి బట్టలు వేసుకుంటేనే, ప్రమాణం తింటేనే పచ్చి బట్టల మీద అది సత్యం అని నమ్మేటోళ్ళం మనం. అట్లాంటిది నార్కో టెస్ట్కి మనం ఒప్పుకోమా చెప్పును? అది సైంటిఫిక్ కదా నార్కో టెస్ట్ అనేది, పర్మిషన్ తీసుకోవాలి కదా కోర్టులది. డాక్టర్ల ఏమంటారు, ఇన్ ప్రిజెన్స్ ఆఫ్ డాక్టర్స్ జరుగుతుంది అది. అయితే నేనేమంటా, ఇవాళ నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, నేను ఒక 2 seconds పాస్ కూడా తీసుకుంటా. మళ్ళీ అర్నబ్ గోస్వామితో ఇంతసేపు మనం ఏదైతే జర్నీ చేసినాం చూడు ఇన్ని సంవత్సరాలు, ఆ జర్నీ మొత్తం మర్చిపోయి ఈ 4-5 రోజులలో జరిగిన ఘటనలను పెట్టుకొని అర్నబ్ గోస్వామి మీద పర్సెప్షన్ పెట్టుకుందామా, లేక జరా వెయిట్ చేసి చూద్దామా? భారత్ మాతాకి జై.